నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. రాబో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి ఏదైతే 11వ తేదీన జరగనున్నదో దానికోసము 18వ డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పాసాల రమేష్ అని నేను పోటీలో ఉన్నాను. ఈరోజు ప్రారంభంగా మరి ప్రచారాన్ని పార్టీ అన్యాయాలతోటి మరి ముఖ్యమైన నాయకులతోటి మరి మా శ్రేయోభిలాషులందరితో కలిసి ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేసుకొని అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని మరి అంబేద్కర్ నగర్ నుండి ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాము. వారి ఆశయాలు వారి స్ఫూర్తిని మరి ప్రజలంతా కొనసాగించాలని మరి వారి అడుగుజాడల్లో అందరూ నడవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి సహకారంతో ఈ అభ్యర్థిత్వం నాకు వచ్చింది. వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి మోడీ గారి సహకారం వల్ల ఈ భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎంపీగా గెలిచిన మన బండి సంజయ్ గారి నియోజకవర్గమైన కరీంనగర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి చేపట్టడం జరుగుతూ ఉన్నది. మరి ఈ గ్రామాన్ని కూడా ఈ ప్రాంతాన్ని కూడా సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందేందుకు మరి తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు బండి సంజయ్ కుమార్ గారు. దయచేసి అందరినీ ఈ సందర్భంగా అప్పీల్ చేసేది ఏంటంటే, వేడుకునేది ఏంటంటే, మరి మీరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన నన్ను గెలిపించండి, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి నాకు విజయాన్ని చేకూర్చండి. నేను ఒక సేవకునిగా మీకు మరి పనిచేసి చూపిస్తాను, అభివృద్ధి చేసి చూపిస్తాను. గతంలో సర్పంచ్గా ఉన్న కాలంలో కానీ మరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కానీ ఈ ప్రాంతాన్ని అనేక రకంగా అభివృద్ధి చేయడం జరిగింది. మరి అంబేద్కర్ నగర్లో కూడా శ్మశాన వాటిక కానీ, తారు రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, తాగునీటి సౌకర్యం కానీ ప్రతి ఒక్క సౌకర్యం కూడా మరి గతంలో నేను అధికారం నిర్వహించినప్పుడు చేయడం జరిగింది. ఇంకా కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసి ఉన్నది ఇక్కడ. మరి వాటిని కూడా పూర్తిగా సంపూర్ణంగా కొనసాగించి చేయడానికి మరి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఇక్కడ ఏదైతే దళితవాడలో మరి మన అంబేద్కర్ నగర్ ఏరియాలో అందరినీ కూడా పేరు పేరున నేను వేడుకుంటున్నాను. మీరు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వమైన మరి భారతీయ జనతా పార్టీని సమర్థించండి, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా మీకు పేరు పేరున నమస్కరిస్తూ సదా మీ సేవకునిగా ఉంటానని మనవి చేస్తూ, ఇక్కడ 17వ డివిజన్లో కూడా బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. మరి వారికి విజయాన్ని కూడా అందరూ కూడా సహకరించాలని కోరుతూ, ఈ ప్రాంతంలో ఒక సమస్య ఉన్నది. ఆ సమస్యను తప్పకుండా నేను కార్పొరేటర్ అయిన తర్వాత శాయశక్తిగా ప్రయత్నించి మరి సామూహిక సమస్య అది. కొంత పట్టా సర్టిఫికెట్ల విషయంలో కొంత సందిగ్ధత నెలకొని ఉన్నది కాబట్టి దాన్ని కూడా సంపూర్ణ విశ్వాసంతో మరి అందరి సహకారంతో కేంద్ర మంత్రి గారి అండదండలతోటి దాన్ని నెరవేర్చి అందరికీ కూడా ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా సంపూర్ణంగా ప్రయత్నిస్తానని సందర్భంగా మనవి చేస్తూ అందరినీ కూడా నాతో సహకరించి నాతోటి మరి కలిసి వచ్చి నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.